विश्व की आत्माओं को दुखों से छुड़ाना है, मनसा सेवा को भी चहुओर फैलाना है। इससे ही मिट जाए गम का ये अंधेरा, विश्व का कल्याण होगा मनसा सेवा द्वारा। संपन्न संपूर्ण बन नया सवेरा लाना है, विश्व की आत्माओं को दुखों से छुड़ाना है। संपन्न संपूर्ण बन नया सवेरा लाना है। अखुट खजानों के मालिक बाबा ने बनाया है, अविनाशी खुशी नशा नैनों में समाया है। सर्वशक्तिवान साथी है तो हमको न फिकर कोई, दुखों की लहर कभी स्वप्न में भी छुए नहीं। त्रिकालदर्शी स्थिति से ही सब कुछ अच्छा होना है, विश्व की आत्माओं को दुखों से छुड़ाना है। संपन्न संपूर्ण बन नया सवेरा लाना है। यथार्थ सेवा की विधि बाबा से हमने जानी, निमित्त और निर्माण भावना निर्मल हो अपनी वाणी। ज्ञान गुण संपन्न कर्म शक्तियाँ हो आज्ञाकारी, सेवा से मिले खुशियाँ बने दुआओं के अधिकारी। संतुष्ट रह संतुष्ट कर जमा का खाता बढ़ाना है, विश्व की आत्माओं को दुखों से छुड़ाना है। संपन्न संपूर्ण बन नया सवेरा लाना है। अतीन्द्रिय सुख के झूले में सदा झूलते रहना है, साधनों के आकर्षण में खुद को नहीं फंसाना है। संगम युग में ही पाना है स्वरूप जीवन मुक्ति का, सर्व आत्माओं को भी देना है वर्षा मुक्ति का। साधना के द्वारा ही उड़ती कला में जाना है, विश्व की आत्माओं को दुखों से छुड़ाना है। मनसा सेवा को भी चहुओर फैलाना है, इससे ही मिट जाए गम का ये अंधेरा, विश्व का कल्याण होगा मनसा सेवा द्वारा। संपन्न संपूर्ण बन नया
है। विश्व की आत्माओं को दुखों से छुड़ाना है। संपन्न संपूर्ण बन नया सवेरा लाना है। ఓం శాంతి. రివైజ్ డేట్ 28/3/2006. విశ్వంలోని ఆత్మలను దుఃఖం నుండి విడిపించేందుకు మనసా సేవను పెంచండి. సంపన్నంగా మరియు సంపూర్ణంగా అవ్వండి. ఈరోజు సర్వ ఖజానాలకు యజమాని అయిన బాప్దాదా నలువైపులా ఉన్న సర్వ ఖజానాలతో సంపన్న పిల్లలను చూస్తూ ఉన్నారు. బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరిని సర్వ ఖజానాలకు యజమానులుగా చేశారు. ఇచ్చేవారు ఒక్కరే మరియు సర్వులకు ఒకే సమానంగా సర్వ ఖజానాలను ఇచ్చారు. కొందరికి తక్కువ, కొందరికి ఎక్కువ ఇవ్వలేదు. ఎందుకంటే ఈ తండ్రి తరగని ఖజానాలకు యజమాని. అనంతమైన ఖజానా ఉంది. అందుకే ప్రతి పుత్రుడు తరగని ఖజానా యజమాని అవుతారు. బాప్ దాదా పిల్లలందరినీ ఒకే విధంగా మరియు ఒకే సమానంగా ఇచ్చారు. కానీ ధారణ చేసేవారిలో కొందరు అన్ని ఖజానాలను ధారణ చేసేవారిగా ఉన్నారు. మరికొందరు యథాశక్తి ధారణ చేసేవారిగా ఉన్నారు. కొందరు నెంబర్ వన్గా ఉన్నారు, కొందరు నెంబర్ వారుగా ఉన్నారు. ఎవరు ఎంతగా ధారణ చేశారన్నది వారి ముఖము ద్వారా, వారి నయనాల ద్వారా ఖజానాల నచ స్పష్టంగా కనిపిస్తుంది. ఖజానాలతో నిండుగా ఉన్న ఆత్మ తన ముఖము ద్వారా, నయనాల ద్వారా సంపన్నంగా కనిపిస్తుంది. ఉదాహరణకు స్థూలమైన ఖజానాను ప్రాప్తి చేసుకున్న ఆత్మల నడవడిక ద్వారా, ముఖము ద్వారా తెలిసిపోతుంది కదా. అదేవిధంగా అవినాశి ఖజానాల నశ ఖుషి స్పష్టంగా కనిపిస్తుంది. సంపన్నత యొక్క నశ నిశ్చింత చక్రవర్తులుగా చేస్తుంది. ఎక్కడైతే ఈశ్వరీయ నశ ఉంటుందో అక్కడ చింత ఉండదు. నిశ్చింత చక్రవర్తులుగా దుఃఖరహిత పురానికి చక్రవర్తులుగా ఉంటారు. ఈశ్వరీయ ఖజానాతో సంపన్నంగా ఉన్నవా మీ అందరూ నిశ్చింత చక్రవర్తులే కదా. మీ అందరూ దుఃఖరహిత పురానికి చక్రవర్తులు. ఏదైనా చింత ఉన్నదా? ఏదైనా దుఃఖం ఉన్నదా? ఏమవుతుందో, ఎలా అవుతుందో అనే చింత కూడా లేదు. త్రికాలదర్శి స్థితిలో స్థితమై ఉండేవారికి ఏం జరిగినా మంచిదే, జరగబోయేది మంచిదే అని తెలుసు. ఎందుకు? సర్వశక్తివంతుడైన తండ్రికి వీరు తోడుగా ఉండేవారు. బాప్ దాదా సదా మా హృదయంలో ఉంటారు మరియు మేం సదా బాబా హృదయంలో ఉంటాము. ప్రతి ఒక్కరికి నశ ఉంది. ఎవరైతే హృదయ సింహాసన అధికారులుగా ఉంటారో వారి సంకల్పంలోనూ దుఃఖము యొక్క అల రాదు. ఎందుకంటే సర్వ ఖజానాలతో నిండుగా ఉన్నారు. నిండుగా ఉన్న వస్తువులో అలజడి ఉండదు. ఈరోజు బాప్ దాదా నలువైపులా ఉన్న పిల్లల యొక్క సంపన్నతను చూశారు. బాప్ దాదా ప్రతి ఒక్కరి జమా ఖాతాను చెక్ చేశారు. ఖజానాలైతే తరగనంతగా లభించాయి, కానీ ఏ ఖజానాలైతే లభించాయో వాటిని కార్యంలో ఉపయోగించి సమాప్తం చేశారా, లేక లభించిన ఖజానాలను కార్యంలో ఉపయోగించి ఇంకా పెంచుకున్నారా? ప్రతి ఒక్కరి ఖాతాలో ఎంత శాతం జమ ఉంది? ఎందుకంటే ఈ ఖజానాలు కేవలం ఈ సమయం కొరకే కాదు. ఈ ఖజానాలు భవిష్యత్తులో కూడా మీ తోడుగానే నడవాలి. జమ చేసుకున్నదే మీ వెంట వస్తుంది. కాబట్టి బాప్ దాదా పర్సంటేజ్ని చూశారు. ఏం చూశారు? సేవ అయితే పిల్లలు యథాయోగము యథాశక్తితో చేస్తూ ఉన్నారు. కానీ సేవ యొక్క ఫలం ఏదైతే జమ అవ్వాలో అందులో తేడా వచ్చేస్తూ ఉంది. చాలామంది పిల్లల జమా ఖాతాను చూశారు. చాలా సేవ చేస్తారు, కానీ ఆ సేవా ఫలం జమ అయిందా లేదా అన్నదానికి గుర్తులేమిటి? సేవ ఏదైనా ఉండవచ్చు. మనసా సేవ కానీ, వాచా సేవ కానీ, కర్మణా సేవ కానీ, మూడింటికి 100% మార్కులు ఉంటాయి. మూడింటిలో 100 మార్కులు
ఉంటాయి. సేవ అయితే చేశారు, కానీ సేవ చేసే సమయము లేక సేవ చేసిన తర్వాత మీ మనస్సులో స్వయం పట్ల సంతుష్టత ఉండాలి. దానితో పాటు ఎవరి సేవ చేశారో, ఎవరైతే సేవలో సాథీగా అవుతారో, లేక సేవ చేసే వారిని ఎవరైతే చూస్తూ ఉన్నారో, వింటూ ఉన్నారో, వారు కూడా సంతుష్టంగా అయితే జమ అయిందని అర్థం చేసుకోండి. స్వయం యొక్క సంతుష్టత, సర్వుల సంతుష్టత లేకుంటే జమా ఖాతాలో పర్సెంటేజ్ తగ్గిపోతుంది. ఇంతకుముందు కూడా యథార్థమైన సేవ యొక్క విధిని తెలిపించాము. 3 విషయాలు విధిపూర్వకంగా ఉంటే జమ అవుతుందని వినిపించాము. అవి నిమిత్త భావము, నిర్మాణ భావము, నిర్మల స్వభావము, నిర్మల వాణి భావము, భావన మరియు స్వభావము. ఈ 3 విషయాలలో ఏ ఒక్కటి తక్కువగా ఉన్నా, 1 ఉండి 2 లేకున్నా, లేక 2 ఉండి 1 లేకున్నా, ఆ బలహీనత మీ జమా శక్తిని, శాతాన్ని తగ్గిస్తుంది. కాబట్టి 4 సబ్జెక్టులలో మా ఖాతా జమ అయి ఉందా, మిమ్మల్ని మీరే చెకింగ్ చేసుకోండి. బాప్ దాదా చూశారు భావము, భావన. ఈ 4 విషయాలు ఏవైతే వినిపించానో వాటి ప్రమాణంగా చాలామంది పిల్లలు సేవ సమాచారం అయితే చాలా ఉంది, కానీ జమా ఖాతా తక్కువగా ఉంది. ప్రతి ఖజానాను చెకింగ్ చేసుకోండి. జ్ఞాన ఖజానా అంటే ఏదైతే సంకల్పము, కర్మ చేశారో దాన్ని నాలెడ్జ్ఫుల్గా చేశారా? సాధారణంగా అయితే చేయలేదు కదా. యోగము అంటే సర్వశక్తుల ఖజానా నిండుగా ఉండాలి. కాబట్టి ప్రతిరోజు మీ దినచర్యలో సమయ ప్రమాణంగా ఏ శక్తి అవసరమో అదే సమయంలో ఆ శక్తి మీ ఆర్డర్లో నడిచిందా అని చెక్ చేసుకునండి. మాస్టర్ సర్వశక్తివాన్ అంటేనే యజమాని అని అర్థము. అంతేకాని సమయం గడిచిపోయిన తర్వాత శక్తి గురించి ఆలోచిస్తూ ఉండకూడదు. ఒకవేళ సమయానికి ఆర్డర్ చేసిన వెంటనే శక్తి ప్రత్యక్షం అవ్వడం లేదంటే, ఒక శక్తిని అయినా మీ ఆజ్ఞానుసారం నడిపించలేకపోతే నిర్విఘ్న రాజ్యం యొక్క అధికారిగా ఎలా అవుతారు? కాబట్టి శక్తుల ఖాతాను ఎంత జమ అయింది? ఎవరైతే సమయానికి కార్యంలో ఉపయోగిస్తారో వారిదే జమ అవుతుంది. నా ఖాతా ఎలా ఉంది అని చెక్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారా? ఎందుకంటే బాప్ దాదాకు పిల్లలపై అతి ప్రేమ ఉంది. పిల్లలందరి జమా ఖాతా భర్పూరుగా ఉండాలని బాబా కోరుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ధారణలో కూడా నిండుగా ఉండాలి. ధారణకు గుర్తు ప్రతి కర్మ గుణ సంపన్నంగా ఉంటుంది. ఏ సమయంలో ఏ గుణం యొక్క అవసరం ఉందో ఆ గుణము ముఖము మరియు నడవడికలో ప్రత్యక్షంగా కనిపించాలి. ఒకవేళ ఏదైనా గుణము లోటుగా ఉంటే, ఉదాహరణకు కర్మ చేసే సమయంలో సరళత, మధురత యొక్క అవసరం ఉందని అనుకోండి. మాటలో కానీ కర్మలో కానీ ఒకవేళ సరళత, మధురతకు బదులుగా కొద్దిగా ఆవేశము, అలసట కారణంగా మీ మాటలు, మీ ముఖము మధురంగా లేకుండా సీరియస్గా ఉంటే అప్పుడు గుణసంపన్నులు అవ్వరు కదా. ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఏవైతే నా గుణాలు ఉన్నాయో ఆ గుణాలు ప్రత్యక్షం అవ్వాలి. ఇప్పుడు క్లుప్తంగా వినిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా సేవలో సేవాదారుల అన్నిటికంటే మంచి గుర్తు స్వయం కూడా సదా తేలిక, లైట్గా, సదా హర్షితంగా కనిపించాలి. సేవ యొక్క ఫలము ఖుషి. సేవ చేస్తూ సంతోషం మాయమైపోతే సేవా ఖాతా జమ కాదు. సేవ చేశారు, సమయం ఇచ్చారు, శ్రమ చేశారు కనుక కొంత శాతం జమ అవుతుంది. వ్యర్థంగా అయితే పోదు, కానీ ఎంత శాతంలో జమ అవ్వాలో అంతా అవ్వదు.
అదేవిధంగా సంబంధ సంపర్కాలకు గుర్తు ఆశీర్వాదాలు ప్రాప్తించాలి. ఎవరి సంబంధ సంపర్కంలోకి వచ్చినా వారి మనస్సు నుండి మీ పట్ల ఆశీర్వాదం వెలువడాలి. చాలా బాగుంది అని కేవలం బాహ్యంగా చెప్పటం కాదు, హృదయం నుండి ఆశీర్వాదం తీసుకోవాలి. ఒకవేళ ఇలాంటి ఆశీర్వాదాలు లభిస్తే, ఆశీర్వాదాలు లభించడం అనేది చాలా సహజ పురుషార్థానికి సాధనం. మీరు ఉపన్యాసం చేయకున్నా, మనసా సేవ కూడా అంత శక్తిశాలిగా చేయకున్నా, కొత్త కొత్త ప్లాన్ తయారు చేయడం రాకపోవడం ఏమీ పర్వాలేదు. అన్నిటికంటే సహజ పురుషార్థము సాధనము ఆశీర్వాదాలు తీసుకోండి, ఆశీర్వాదాలు ఇవ్వండి. బాప్ దాదా చాలామంది పిల్లల మనసా సంకల్పాలను చదువుతారు. చాలామంది పిల్లలు సమయానుసారం, పరిస్థితి అనుసారం ఏమైనా చెప్తారు. అంటే ఎవరైనా ఏదైనా చెడు పని చేస్తే వారికి ఎట్లా ఆశీర్వాదం ఇవ్వాలి? వారిపై కోపం వస్తుంది కదా, ఆశీర్వాదాలు ఎలా ఇవ్వాలి భావిస్తారు. క్రోధం యొక్క పిల్లా పాపలు కూడా చాలా ఉన్నాయి. వారైతే చెడు పని చేశారు, చెడ్డవారు. మీరు కరెక్ట్గానే అర్థం చేసుకున్నారు. అది చెడు అని మీరు మంచిగానే నిర్ణయించారు, అర్థం చేసుకున్నారు. కానీ ఒకటేమో అర్థం చేసుకోవటం, రెండవది వారు చెడు పనిని, చెడు మాటలను మీ మనసులో ఇముడ్చుకోవటం. అర్థం చేసుకోవటం మరియు ఇముడ్చుకోవటం రెంటిలో తేడా ఉంది. ఒకవేళ మీరు వివేకవంతులైతే, వివేకవంతులు ఏదైనా చెడ్డ వస్తువుని తమ వద్ద ఉంచుకుంటారా? కానీ చెడును మీరు మీ మనసులో ఇముడ్చుకున్నారు అంటే, చెడు వస్తువుని మీ వద్ద సంభాళించి పెట్టుకోవటం, అర్థం చేసుకోవటం వేరు, ఇముడ్చుకోవడం వేరు. వివేకవంతులుగా అవ్వడం మంచిదే. వ్యవహారంలోకి రావడం వివేకవంతుల లక్షణం కాదు. కాబట్టి బాబా చెక్ చేస్తూ ఉన్నారు, ఇప్పుడు సమయము దానంతటగా అదే సమీపంగా రాదు, మీరే తీసుకురావాలి. 10 సంవత్సరాల, 20 సంవత్సరాల, ఎంత సమయం పడుతుందో కొద్దిగా సూచన ఇవ్వండి అని చాలామంది అడిగేశారు. తండ్రి అయితే చాలా ప్రశ్నలు అడుగుతారు. ఈరోజు తండ్రి పిల్లల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు, సమయాన్ని సమీపంగా తీసుకువచ్చేవారెవరు? ఇదైతే డ్రామాయే, కానీ నిమిత్తులు ఎవరు? ఎవరు ఆపితే ఉదయం ఆగి ఉంది అని మీ పాట ఒకటే ఉంది కదా. కాబట్టి ఉదయాన్ని ఎవరు తీసుకువస్తారు? వినాశకారులైతే వినాశనం చేయాలి, తప్పిస్తారు. కానీ నవనిర్మాణం చేసేవాడు రెడీగా ఉన్నారా? పాతది సమాప్తమైపోయి కొత్తది నిర్మాణం అవ్వడం ఏమవుతుంది? బాప్ దాదా ఇప్పుడు తండ్రి రూపానికి బదులు టీచర్ రూపాన్ని ధారణ చేసుకున్నారు. హోంవర్క్ ఇచ్చాను కదా, హోంవర్క్ ఎవరిస్తారు? టీచర్ కదా. ఇక చివరిది సద్గురు పాత్ర కనుక సంపన్న మరియు సంపన్న స్థితి ఎంతవరకు వచ్చింది? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ధ్వని నుండి అతీతంగా వెళ్ళడం మరియు ధ్వనిలోకి రావడం రెండు సమానంగా ఉన్నాయా? ఎప్పుడు కావాలంటే అప్పుడు ధ్వనిలోకి రావడం సహజమే కదా. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ధ్వని నుండి అతీతంగా అవ్వగలుగుతూ ఉన్నారా? సెకండులో ధ్వనికి రాగలుగుతూ ఉన్నారా? సెకండులో ధ్వని నుండి అతీతంగా అయిపోవాలి. ఇంత అభ్యాసం ఉందా? ఎలాగైతే శరీరం ద్వారా ఎప్పుడు కావాలో ఎక్కడ కావాలో అక్కడికి వెళ్ళి రాగలరు కదా, అలాగే మనస్సు బుద్ధి ద్వారా ఎప్పుడు కావాలో ఎక్కడికి కావాలో అక్కడ వెళ్ళి రాగలరా? ఎందుకంటే అంతిమంలో ఎవరైతే సెకండులో ఏది కావాలో ఎలా కావాలో దేన్ని ఆర్డర్ చేయాలనుకుంటారో ఇలా అందులో సఫలమయ్యే వారికి పాస్ మార్కులు ఎక్కువ లభిస్తాయి.
సైన్స్ వారు సహజంగా కూడా ఉండాలి మరియు తక్కువ సమయంలో కూడా జరగాలి అనేదే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి స్థితి ఉందా? నిమిషాల వరకు వచ్చారా? సెకండ్ వరకు వచ్చారా? ఎంతవరకు చేరుకున్నారు? ఎలాగైతే లైట్ హౌస్ మైట్ హౌస్ స్విచ్ ఆన్ చేస్తేనే సెకండులో తమ లైటును వ్యాపిస్తాయో అలా మీరు సెకండులో లైట్ హౌస్గా దూరం వరకు చూడగలరు కదా. తన దృష్టి వ్యాపింపచేస్తుంది కదా. అలాగే మీ మూడవ నేత్రము ద్వారా ఒకే స్థానంలో కూర్చొని నలువైపులా వరదాత విధాతగా ఈ దృష్టి ద్వారా తృప్తిపరచగలరా? అన్ని విషయాలలో మిమ్మల్ని మీరు చెక్ చేసుకుంటూ ఉన్నారా? మీ మూడవ నేత్రం స్పష్టంగా ఉందా? బలహీనంగా ఉన్నదా? బలహీనంగా ఉంటే ఈ హద్దు నాది, నేను అనే ఆకర్షణ మీకు వస్తూ ఉంటాయి. రెండు రకాలు నేను అనే భావన సమాప్తం చేసి ఒక నేను అనే భావన ఉంచుకోవాలి. అందరూ ఈ హోంవర్క్ చేస్తున్నారు కదా. ఎవరైతే ఈ హోంవర్క్లో సఫలమయ్యారో చేతులు ఎత్తండి. బాప్ దాదా అందరినీ చూశారు. ధైర్యం ఉంచుకోండి, భయపడకండి, చేతులు ఎత్తండి, మీకు శుభాకాంక్షలు లభిస్తాయి. చాలా కొద్ది మందే ఉన్నారు. వీరందరూ చేతులను టీవీలో చూపించండి అని చాలా కొద్ది మందే చేతులు ఎత్తారు. ఇప్పుడు ఏం చేయాలి? అందరికీ తమపై తమకు నవ్వొస్తుంది. రెండవ హోంవర్క్ క్రోధాన్ని వదలటం. ఇదైతే సహజమే కదా. కోపాన్ని ఎట్లా వదిలేశారు? కొన్ని రోజులు ఎవరు క్రోధం చేసుకోలేదు? ఈ విషయంలో కొద్దిగా ఎక్కువ మంది ఉన్నారు. చుట్టుపక్కన వాళ్ళని అడుగుతాము. చేతులు ఎత్తిన వారు లేచి నిల్చుకోండి. చాలా మంచిది. కోపం చేసుకోలేదా? సంకల్పంలో మనసులో కోపం వచ్చిందా? అయినప్పటికీ మీకు శుభాకాంక్షలు. మనసులో వచ్చిన నోటి ద్వారా చెప్పలేదు కదా. కనుక ఫలితం యొక్క లెక్కతో మీరు చూసుకోండి. స్థాపనా కార్యాన్ని అలాగే స్వయాన్ని సంపన్నంగా చేసుకోవటం మరియు సర్వ ఆత్మలకు ముక్తి వారసత్వాన్ని ఇప్పించే కార్యము సంపన్నమైందా? స్వయాన్ని జీవన్ముక్తి స్వరూపంగా చేసుకోవటం మరియు సర్వ ఆత్మలకు ముక్తి వారసత్వాన్ని ఇప్పించడం ఆత్మల శ్రేష్ఠ కర్మ. అందుకే బాప్ దాదా అడుగుతూ ఉన్నారు, సర్వబంధనాల నుండి ముక్తులుగా జీవన్ముక్తి స్థితికి సంగమ యుగంలోనే చేరుకోవాలా లేక సత్యయుగంలో చేరుకోవాలా? సంగమ యుగంలో సంపన్నం అవ్వాలా లేక అక్కడ రాజయోగం చేసి నేర్చుకోవాలా? సంపన్నంగా అయితే ఇక్కడే అవ్వాలి కదా. సంపూర్ణంగా కూడా ఇక్కడే అవ్వాలి. సంగమ యుగంలో సమయం కూడా అన్నిటికంటే గొప్ప ఖజానా. ఎవరు ఆపితే ఉదయం ఆగి ఉందో చెప్పండి. కాబట్టి బాప్ దాదా ఏం కోరుకుంటూ ఉన్నారు? ఎందుకంటే పిల్లలందరూ తండ్రికి ఆశాదీపాలు. మీ ఖజానాను మంచిగా చెకింగ్ చేసుకోండి. చాలామంది పిల్లలు విశ్రాంతిగా ఆనందంలో గడుపుతూ ఉండడాన్ని బాబా చూస్తూ ఉన్నారు. మంచిదే. ఇప్పుడే ఆనందాలను జరుపుకున్నాం. సత్యయుగంలో ఎవరు చూస్తారు? ఎవరికి ఎవరు తెలుసు భావిస్తారు. కానీ జమా ఖాతాలో ఇలాంటి మౌజీరామ్గా ఉండే పిల్లలను కూడా చూశారు. ఆనందాలను జరుపుకోండి అని ఇతరులకు కూడా చెప్తారు. తినండి, తాగండి, ఆనందించండి. కానీ ఒకవేళ కొంతలోనే రాజీ అయిపోయేవారైతే రాజీ అవ్వండి. వినాశీ సాధనాల ఆనందం అల్పకాలికంగా ఉంటుంది.
సదాకాల ఆనందాలని మిమ్మల్ని అల్పకాల సాధనాల ఆనందంలో ఉండాలని కోరుకుంటే బాబా ఏమంటారు? సూచన ఇస్తారు. ఇంకేం చేస్తారు? ఎవరైనా వజ్రాల గనికి వెళ్ళి కేవలం 2 వజ్రాలు తీసుకొని సంతోషపడిపోతే వారిని ఏమంటారు? కాబట్టి అలాంటి వారిగా అవ్వకండి. అతీంద్రియ సుఖం యొక్క ఆనందంలో ఉయ్యాలలో ఊగండి. అవినాశి ప్రాప్తులు అనే ఉయ్యాలలో ఆనందంగా ఊగండి. డ్రామాలో చూడండి, మాయ యొక్క పాత్ర కూడా విచిత్రమైనటువంటిదే. ఈ సమయంలో ఎలాంటి సాధనాలు వెలువడ్డాయంటే అవి ఇంతకుముందు లేనే లేవు. సేవ ఎంతగా జరిగింది. క్వాలిటీ ఆత్మలు కదా. ఆది రత్నాలైతే తయారైపోయారు. సాధనాలకు ఆకర్షణ ఉంది. సాధనాలను ఉపయోగించటం తప్పే కాదు. సాధనను మరిచి సాధనాలలో నిమగ్నం అవ్వడం తప్పు అని బాబా అంటారు. సాధనాల జీవితం యొక్క ఎగిరే కళకు సాధనం లేదు. ఆధారము కాదు, సాధనమే ఆధారము. సాధనకు బదులుగా సాధనాలను ఆధారంగా చేసుకుంటే ఫలితం ఏమవుతుంది? వినాశి అయిన సాధనాల ద్వారా ఏం ఫలితం ఉంటుంది? అవినాశి అయిన సాధన ద్వారా ఏ ఫలితం ఉంటుంది? అచ్చా, నలువైపులా ఉన్న పిల్లలు పురుషార్థం మరియు ప్రేమ యొక్క సమాచారాల ఉత్తరాలు బాబాకు లభించాయి. ఇది చేస్తాం, అది చేస్తాం అని పిల్లలు ఉత్సాహంతో విని బాబా సంతోషిస్తారు. ఇప్పుడు కేవలం ఏదైతే ధర్మం ఉంచుకుంటారో, ధైర్యము, ఉమంగ ఉత్సాహాలు పెట్టుకున్నారో వాటిపై మాటిమాటికి అటెన్షన్ ఉంచి ప్రాక్టికల్లోకి తీసుకురావాలి. ఇవే పిల్లలందరి పట్ల బాబా యొక్క హృదయపూర్వక ఆశీర్వాదాలు. వరదానము: సత్యమైన స్వచ్ఛమైన హృదయం యొక్క ఆధారంతో మొదటి నెంబర్ తీసుకునే దిల్ రామ్ పసంద్ భవ. హృదయ రాముడు తండ్రికి సత్యమైన హృదయం కలిగే పిల్లలంటే ఇష్టము. ప్రాపంచిక బుద్ధి లేకపోయినా స్వచ్ఛమైన సత్యమైన హృదయం ఉంటే నెంబరు తీసుకుంటారు. ఎందుకంటే తండ్రి ఎంత గొప్ప బుద్ధిశాలి అంటే ఆ బుద్ధితో రచయితను తెలుసుకోవటం యొక్క రచన యొక్క ఆది మధ్యాంత జ్ఞానాలు కూడా తెలుసుకుంటారు. కాబట్టి సత్యమైన స్వచ్ఛమైన హృదయం యొక్క ఆధారం పైనే నెంబర్ తయారవుతుంది, సేవ యొక్క ఆధారంతో కాదు. సత్యమైన హృదయంతో గలవారే ఆశీర్వాదాలు సంపాదించుకుంటారు. స్లోగన్: సర్వుల పట్ల శుభచింతన మరియు శుభకామన ఉంచుకోవటమే సత్యమైన పరోపకారము. అవ్యక్త సూచన: ఏ పిల్లలైతే ఆత్మ పరమాత్మ లౌలీల్లో అనగా మగ్నమై ఉంటారో వాళ్ళ శరీరము ఆకర్షగా ఉంటుంది మరియు నశ అనుభూతి యొక్క కిరణాలు ఎంతో శక్తిశాలిగా ఉంటాయి. ఏదైనా సమస్య సమీపంగా రావడం ఏమిటి, కన్నెత్తి కూడా చూడలేదు వారికి ఎప్పుడూ ఏ రకమైన శ్రమ కూడా ఉండదు. అచ్చా, ఓం శాంతి. విశ్వంలో ఆత్మలందరి దుఃఖాన్ని తొలగించాలి. మనసా సేవని ఎల్లప్పుడూ చెయ్యాలి. దుఃఖమే దూరమ
కళ్యాణమే జరిగే ఈ మనసా సేవతోనే సంపన్నంగా సంపూర్ణంగా ఇప్పుడే మనమవ్వాలి. విశ్వంలో ఆత్మలందరి దుఃఖాన్ని తొలగించాలి. సంపన్నంగా సంపూర్ణంగా ఇప్పుడే మనమవ్వాలి. ఖజానాలకే అధిపతిగా యజమానిగా చేసేలే అవినాశీ సంతోషమే ఈ నయనాలలో కనిపించే. సర్వశక్తివంతుడైన బాబా మనందరి తోడయ్యేలే. స్వప్నములోనైనా కానీ దుఃఖమే దరి చేరదులే. త్రికాలదర్శి స్థితిలోనే మనమే స్థితులవ్వాలి. విశ్వంలో ఆత్మలందరి దుఃఖాన్ని తొలగించాలి. సంపన్నంగా సంపూర్ణంగా ఇప్పుడే మనమవ్వాలి. యథార్థ సేవ విధిని మనకే బాబాయే తెలిపే. నిమిత్త భావం నిర్మాణ భావం నిర్మలవాణి మనదయ్యే. ప్రతి కర్మ గుణ సంపన్నంగా జ్ఞానయుక్తంగా చేసేలే. సేవతో సంతోషాన్ని ఆశీర్వాదాలని పొందే. సంతుష్టంగా ఉంటూ అందరినీ సంతుష్టపరచాలి. విశ్వంలో ఆత్మలందరి దుఃఖాన్ని తొలగించాలి. సంపన్నంగా సంపూర్ణంగా ఇప్పుడే మనమవ్వాలి. అతీంద్రియ సుఖౌయలలోనే నిరంతరము గాలి. సాధనాల ఆకర్షణకే దూరంగా ఉండాలి. జీవన్ముక్తి స్వరూపంగా ఈ యుగంలో అవ్వాలి. ముక్తిని వారసత్వంగా సర్వాత్మలకి ఇవ్వాలి. సాధనతోనే మనమందరము సదా ఎగురుతూ ఉండాలి. విశ్వంలో ఆత్మలందరి దుఃఖాన్ని తొలగించాలి. మనసా సేవని ఎల్లప్పుడూ చెయ్యాలి. దుఃఖమే దూరమయ్యే ఈ సేవతోనే విశ్వ కళ్యాణమే జరిగే. ఈ మనసా సేవతోనే సంపన్నంగా సంపూర్ణంగా ఇప్పుడే మనమవ్వాలి. విశ్వంలో ఆత్మలందరి దుఃఖాన్ని తొలగించాలి. సంపన్నంగా సంపూర్ణంగా ఇప్పుడే మనమవ్వాలి.